హాయ్ డార్లింగ్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండ్ నైస్ టు సీ అండ్ లుకింగ్ కూడా చాలా హీరో లుక్ అయ్యో అయ్యో థ్యాంక్స్ So, లాట్. ఏమైంది చేంజెస్ వచ్చాయా ఈ గ్యాప్ లో? చేంజెస్ సిగ్నిఫికెంట్ చేంజెస్ పోస్ట్ బిగ్ బాస్ లైఫ్ చాలా బాగుంది. Yes. బికమ్ ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్ ఆల్సో, బిజినెస్ నడుపుతూ Yeah. ఇట్స్ బీన్ అ వెరీ వెరీ బిగ్ అప్ సైడ్ పోస్ట్ బిగ్ బాస్. అండ్ ఒక షోని మీ నుండి స్టార్ట్ అయిందంటే అది ఎప్పటికీ చెప్పుకోవచ్చు, ఎన్ని సీజన్లు అయినా ఫస్ట్ మా నుండి స్టార్ట్ అయిందా. ఎస్. అవును. సో ఇప్పుడు బిగ్ బాస్ 2 అగ్నిపరీక్ష 2 వస్తుంది. సో వాళ్ళకి వచ్చే కంటెస్టెంట్స్ కావచ్చు, ఏం చెప్తారు? బీ యోర్ సెల్ఫ్ అంతే. లైక్ చాలా మంది ఇట్లా రీచ్ అవుట్ అండ్ ఇన్బాక్స్ లో అన్న వెళ్తున్నాం అది ఇది అని, ఎట్లా ప్రిపేర్ కావాలి అది ఇది అని. నేను ప్రిపేర్ అయ్యే నేను ఏమంటారు బోల్తా వాడు ఇనిషియల్ ఎపిసోడ్స్ లా. ఇఫ్ యూర్ జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్, ఐ గెస్ దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో అబౌట్. ఐ గెస్ ఈ రోజు నుంచి షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఓవర్ ఇస్ సీయింగ్ జస్ట్ బీ యువర్ సెల్ఫ్, డోంట్ యాక్ట్, నేచురల్ గా ఉండండి. ఐ గెస్ you will get selected. I'm very confident about that. సూపర్. అండ్ మర్యాద మనేసి అంటే ఎక్కడ నటించడం కానీ లేకపోతే ఎక్కడ అలాంటిది ఎక్కడ కనిపించలేదు, అలాంటి లేదు. దెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎక్కడ నటించాల్సి వచ్చిందా? నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్అప్స్ లోనే ఉండే. యాడ్ మై స్టార్ట్అప్స్, నా బిజినెస్ అక్వైర్ అయిపోయాయి. అండ్ రైట్ నౌ ఐమ్ బిల్డింగ్ మై ఓన్ స్టార్ట్అప్. సో యాక్టింగ్ అనేది ఇట్ వాస్ నెవర్ సంథింగ్ విచ్ ఎక్సైటెడ్ మీ. నేను I have been looking into building my own reality game shows. Okay. That is something which I'm working on. So eventually in the long run, Nananchi, you'll be seeing some really good reality game shows produced from my end. Yeah. సో బిగ్ బాస్ కి ఛాలెంజ్ ఇంకా వెళ్ళిందే నేర్చుకోని అసలు గేమ్ నడుస్తుంది అని. సో ఇన్ ఇయర్ షార్ట్ రన్ యూ విల్ సీ అ రియలీ గుడ్ రియాలిటీ షో కమింగ్ ఇన్ ఫ్రమ్. దెన్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ వాట్ ఈస్ మనీస్ అంటే? I guess same eh. Before Big Boss, after Big Boss, one of the biggest takeaways నేను చూస్తుంది ఏంటంటే లైక్ బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు ఒకటి చిన్నది ఉండే, లైక్ పీపుల్ ఎవరైనా చూస్తే దే విల్ గెట్ ఇన్స్పైర్డ్ టు బిల్డ్ అ స్టార్ట్అప్ అని. ఇప్పుడు ఎవరైతే రీచ్ అవుట్ అవుతున్నారో దే రీచింగ్ అవుట్ అన్న లైక్ వి వాంట్ బిల్డ్ అ బిజినెస్, లైక్ కెన్ యూ హెల్ప్ us అవుట్. ఐ గెస్ ఆ ఇంపాక్ట్ అన్నది క్రియేట్ అవ్వడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్. ఐ గెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ అట్లాంటి నాన్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇంపాక్ట్ కూడా అయింది. పోస్ట్ బిగ్ బాస్ నేను తెలుగు స్టేట్స్ లో హావ్ కన్సల్టెడ్ అండ్ హెల్ప్ సో మెనీ స్టార్ట్అప్స్ అండ్ అది చాలా గ్రాటిఫికేషన్ ఫ్యాక్టర్ ఇచ్చింది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఐ లుక్ అవుట్ రైట్ నౌ. అండ్ ఈవెన్ ఇప్పుడు సీజన్ ఎండ్ అయిపోయినా కూడా పీపుల్ ఆర్ స్టిల్ రీచింగ్ అవుట్ మీ ఫర్ ద సేమ్ థింగ్ అంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ డిమాండ్ రితు గారు చూసుకుంటే బాండింగ్ చాలా బాగుండేది. బట్ చాలా మంది ఏమన్నారంటే ఇదంతా బిగ్ బాస్ లో స్క్రిప్ట్, బయటకు వచ్చాక అలా ఉండరు అన్నారు. బట్ ఇది అప్పటి నుండి ఇప్పుడు ఒకేలాగా ఉన్నారు. 1 year అవుతుంది యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మంచిగా సాంగ్స్ కావచ్చు, సిరీస్ కావచ్చు చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ బాండింగ్ గురించి? ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏదైతే చదువుతారో లైక్ ఎవరో ఒకరు సెట్ చేసిన నరేటివ్ చదువుతున్నారు, మీకు హార్ష్ రియాలిటీ తెలియదు. వీవర్ దేర్ ఇన్ ద హౌస్, మేము ట్రావెల్ చేసినాం, మా బాండ్స్ రిలేషన్షిప్స్ మాకు తెలుసు. ఓ గొడవ పడితే ఓ ఇంకా గొడవ పడతారు. వి డోంట్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే very healthy relationships are formed. అందరం ఫ్రెండ్స్, I mean we're growing together. That's the only thing we have to see. ఎవరైతే చూస్తున్నారో ఆల్సో పట్టించుకోకండి. ఒక్కొక్క పిఆర్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతారు. డోంట్ బిలీవ్ ఇట్. just entertain some good talent. That is what I would say. Yes. ఫైనల్ గా 1 word లో ఇప్పుడు వెళ్ళే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? Because firstly it's once in a lifetime opportunity. Give your 100%. నటించకండి. ఒకరిని చూసి ఇమిటేట్ చేయాలనుకోకండి. అసలు ఈ ప్రీవియస్ కంటెస్టెంట్ చూసి అస్సలు ఇమిటేట్ చేయాలనుకోకండి. ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళకి కొత్త ప్లేయర్స్ కావాలి. సేమ్ ప్లేయర్స్ ఎందుకు కావాలి? దే డోంట్ వాంట్ సేమ్ ప్లేయర్స్ కదా. సో బీ యువర్ సెల్ఫ్. మీ యూనిక్నెస్ ఏంటో చూపియండి. లైక్ ట్రై టు గివ్ ద బెస్ట్ అట్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ యూ విల్ 200% బీ సెలెక్టెడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ zero entertainment background, zero links with entertainment industry. Yes. I was just myself and I made it to the show. So that is what I would say. Thank you so much, darling, and wish you all the best. So good to meet you as well. All the best.